దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. తెలుగువాడిగా ఇవాళ నేను బాధపడుతున్నా, చాలా హర్ట్ అవుతున్నా. నా వరకు నాకే నేను బాగున్నాను, దేవుడి దేవల్ల నేను ఒక సీరియలే చేస్తున్నా, బాగున్నాను. నా రెమ్యునరేషన్ బాగుంది, నాకు ఇచ్చే రెస్పెక్ట్ బాగుంది, అందరి నిర్మాతలకి నేనంటే ఇష్టం, ఛానల్స్కి నేనంటే ఇష్టం. బట్ నేనేమంటానంటే, ఒకప్పుడు మనం కలిసి పనిచేస్తున్నప్పుడు చూసిన ఆ తెలుగు కళాకారులు ఇప్పుడు లేరు. అంటే నా ఉద్దేశం ఉండాలా లేదా అది పంది ఇంకో పెద్ద డిబేట్. అది నా ఉద్దేశం అది కాదు. ఉన్నంతలో టీవీని నమ్ముకున్న కళాకారులకి కొంతలో కొంతైనా అవకాశం రావాలని నా తాపత్రయం అనే దానికే నేను ఇంత మాట్లాడుతుంది. నా కడుపు నిండిపోయిన హ్యాపీ నాకు. బట్ నాతో పాటు నా తోటి కళాకారులు కూడా బాగుంటే బాగుంటుంది కదా. మరి నువ్వు అన్నట్టుగా వాళ్ళకుందా అంటే నాకు తెలియదు. ఇవాళ నాతో వాళ్ళు వస్తారంటే నాకు తెలియదు. ఎవడో వస్తాడని నేను ఎప్పుడు చేయలేదన్నయ్య. అప్పుడు ఉద్యమం చేసినా అలాగే చేస్తాను, ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నా అలాగే చేస్తున్నా. నా సాటిస్ఫాక్షన్ రేపు పొద్దున నేను పోటీ చేసి గెలిస్తే ఏమో మారుస్తానేమో, నందో రాజా భవిష్యత్తు మారుస్తానేమో, మార్చలేకపోతే నా పని నేను చేసుకుంటాను. అంటే ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ ఐ వాంట్ గివ్ ఇట్ ఎ షాట్ అన్నయ్య. ట్రై చేయాలి. ఇప్పుడు బాణం వేసి కొట్టాలి, అది తగులుతుందా బుల్సే సెకండరీ, పైన తగులుతుంది కింద తగులుతుంది పడిపోతుంది. బట్ ట్రై ఏం చేస్తాంగా. ట్రై చేయకుండా ఒడ్డును కూర్చొని కొడితే బాగుండు అనుకుంటే అవ్వదు. ఆ ట్రైల్ వేస్తున్నాను ఇప్పుడు. మహాత్మా గాంధీ బ్రిటిషర్స్కి ఎదురు తిరిగినప్పుడు అతన్ని కొట్టారు మొదట. ట్రైన్ నుంచి తోసేసారు. దాని తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టారు. తర్వాత నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ వచ్చి కలిశారు. జైల్లో ఒక్కసారిగా అందరినీ కలవనివారు, ఒక్కొక్కరిని కలవని. ఐడియా ఉంది. దేర్ సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళినప్పుడు, ఏమండి మీరు ఒక్కరే ఇది చేస్తున్నారు, మీ వెనకాల వస్తారన్న నమ్మకం ఏంటి మీకు అన్నారట. నువ్వు వస్తున్నావా? నేను వస్తాను, కానీ మిగతా వాళ్ళు వస్తారా లేదా? నువ్వు వస్తున్నావు కదా చాలు. పటేల్ గారు వచ్చారు, ఆయన అదే ప్రశ్న. గాంధీ గారిది అదే ప్రశ్న. కట్ చేస్తే ఆయన వెనకాల కొన్ని కోట్ల మంది నడిచి, నువ్వు కూడా నీ మనసులో ఉన్న ఉద్దేశం సాధించాలి, నీ వెనక నడవాలనుకోకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే, ఇది రక్త చరిత్ర, పక్కన రక్తం అంటుకోని చరిత్ర, అంటుకోకూడని చరిత్ర ఇది పక్కన పెడదాం. ఇందాక నువ్వు అన్నావు నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందన్న, నాకు తెలుసు అన్నా. అది ఏందన్న అసలు ఏ కారణం చేత నిన్ను అంటే యాక్చువల్గా అది ఇష్యూ క్లోజ్ అయిపోయిందన్న. డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని మేము అప్పట్లో వెళ్ళాము. దానివల్ల ఏంటంటే అంటే మేము చేసింది కరెక్ట్ కానీ అప్రోచ్ రాంగ్ అయింది. అంటే దాన్ని కొంచెం ఆవేశపడి ముందుకెళ్ళడం వల్ల మేము అరెస్ట్ అయ్యి మేము జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే దానివల్ల ఇవాళ మంచి వచ్చాడో ఇవాళ తగ్గినాయి, డబ్బింగ్ సీరియల్స్ బాగా తగ్గాయి, అప్పుడు పరిస్థితి తగ్గినాయి. కాకపోతే అంత ఇంపాక్ట్ అయ్యి, అంటే మేము అంత కష్టపడి అంత జైల్లో ఉండి అంత ఇంపాక్ట్ అయ్యాకే నేను నా కెరీర్ ఒక 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 7 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇంత ఇంపాక్ట్ అవ్వాలా అని నన్ను నేను తర్కించుకుంటే ఏమో అవ్వలేమో. అందుకే ఇవాళ డబ్బింగ్ అంటే ఇవాళ నాకేమీ అంటే నేను నాతో పాటు ఎవరైతే మేమందరం జైల్లో ఉన్నామో, మాతో పాటు తోటి కళాకారులు మేమందరం ఎప్పుడు అనుకోలేదన్నయ్య ఇలా చేయాలి అలా చేయాలి అనుకోలేదు. అది జరిగిపోయింది. జరిగిన దానికి రిగ్రెట్ లేదు, కానీ చేసిన అప్రోచ్ మాది తప్పు. స్టిల్ ఇవాళ డబ్బింగ్ సీరియల్స్ తగ్గినందుకు వచ్చిన ఆనందం ఉంటుంది చూసారన్నయ్య మనసులో. ఇవాళ తగ్గినాయి కదా, 10 మంది భోజనం చేస్తున్నారు కదా, అప్పుడు అలా మేము చేయడం వల్లే, అలా మేము అందరం ఫైట్ చేసి జైలుకి వెళ్ళడం వల్లే కదా ఇవాళ ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కళాకారులు డబ్బింగ్ కాకుండా స్ట్రైట్ సీరియల్లో పనిచేయగలుగుతున్నారు. నో మ్యాటర్ వాట్, అది తెలుగు వాళ్ళు కానీ నాన్ తెలుగు వాళ్ళు కానీ వచ్చి పనిచేయగలుగుతున్నారు. ఆ సీరియల్ సంఖ్య తగ్గింది మనకి. ఒకప్పుడు 75 సీరియల్స్లో 40 సీరియల్స్ డబ్బింగ్ ఉండేవి 2013లోనే. ఇవాళ 75కి నాకు తెలిసి 2-3 వస్తున్నాయి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అసలు మేజర్ ఛానల్స్లో అయితే లేవు. స్టార్మా లాంటి వాళ్ళు, జీ వాళ్ళు అయితే వెయ్యట్లా పాపం. మామూలు ఛానల్స్లో 1-2 వస్తున్నాయి, అది కూడా చాలా నెగ్లిజిబుల్. ఎందుకంటే డబ్బింగ్ కళాకారులు బతకాలి కాబట్టి డెఫినెట్గా ఐ అండర్స్టాండ్, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్నే కాబట్టి. సో అదర్వైజ్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అన్నయ్య. కాకపోతే అంటే ఇంత ఉద్యమం జరగాలంటే ఏమో జరగాలేమో. బట్ దీనికన్నా అంటే మళ్ళీ ఈ టాపిక్ వస్తే రక్తం కాని చరిత్ర టాపిక్ వస్తే నేను ఎవరికి అగేన్స్ట్ కాదన్నయ్య. అంటే నేను చెప్పదలుచుకుంది అంటే నిర్మాత నాకు అవసరం, ఛానల్ నాకు బాగుండాలి, అందరం బాగుండాలి. నేను ఇందాక ఎలాగైతే చెప్పాను, సన్ టీవీకి వెళ్ళి నేను ఎలా అయితే యాక్ట్ చేశాను బయట రాష్ట్రానికి వెళ్ళి, అలాగే నా ఊరికి నా రాష్ట్రానికి బయట వాళ్ళు రావాలి. బట్ అది ఎలా ఉండాలంటే లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది. ఒక సీరియల్లో 10 మంది ఉంటే 3 వాళ్ళు ఉంటే సరదాగా హ్యాపీగా కలిసి పని చేసుకుని వాళ్ళు ఎదుగుతారు, మనం ఎదుగుతాం, మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు.
అలా కాకుండా 7గురిని తీసుకొచ్చి మీద పెట్టేసి నిర్మాతకి ఇబ్బంది. మనకే ఇప్పుడు ఆర్టిస్టులకు ఏముంటుందన్నయ్య, ఇప్పుడు 10 రోజులు కలిసి పనిచేస్తే ఒక చనువు వస్తుంది. ఇవాళ నాతో సోకాల్డ్ నాన్ తెలుగు యాక్టర్స్ ఎందుకు నాతో బాగుంటారు, నేను వాళ్ళతో ఎప్పుడు బాగుంటాను, నేను వాళ్ళతో యాటిట్యూడ్ చూపించను అన్నయ్య. వాళ్ళు ఇంక్లూడింగ్ నిఖిల్, బిగ్ బాస్ నిఖిల్, వాడు కానీ ఎవరైనా సరే కన్నడ ఆర్టిస్టులు ఎవరైనా నాతో అన్నయ్య ఎందుకు అంత ఆప్యాయతగా ఉంటారంటే నేను అంత ఆప్యాయతగా ఉంటా వాళ్ళతో. మనందరం ఇండియన్స్ అనే బాటమ్ లైన్, అందరం భారతీయులం. కాకపోతే మన భోజనానికి వచ్చేప్పటికి, వృత్తికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఒక కన్సెషన్ ఇమ్మంటున్నా అంతే. ఒక 7గురిని పెట్టుకుని మన నేటివిటీని క్యారీ చేస్తాం. ఇందాక మీకు చెప్పినట్టుగా కాంతారాది మనకు తెలియదు, ఆ సంప్రదాయాన్ని మనం గౌరవిస్తాం. అలాగే మమ్మల్ని మీరు గౌరవించండి అబ్బా అంటున్నా నేను. తెలుగు వాళ్ళని గౌరవించి ఒక 7గురు మన వాళ్ళని పెట్టుకుంటే పుష్ అవుతుంది ప్యాడింగ్లో. మీకు ఇప్పుడు అఫ్కోర్స్ మన తెలుగు అమ్మాయిలు రారు కాబట్టి ప్రాక్టికల్ రీజన్స్ వాళ్ళకే ఉన్నాయి. తెలుగు అమ్మాయిలు టీవీ సీరియల్కి రావట్లేదు, అందుకే కన్నడ వాళ్ళని, వేరే భాష వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ప్రిఫర్ చేయండి అబ్బా, అదే అంటున్నాను. అది వరకు ఓకే. ఇందాక మీతో అన్నట్టుగా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, మేనత్త, మరదలు, తోడుకోడలు, పని మనిషి తప్ప అందరూ వాళ్ళే అయితే చివరికి అదే మిగులుతుందేమని భయం వేసి ఇప్పుడు ఇంత ఇదేనా ఉంటుందని ఏదో అంటాం కదండి, ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకున్నా. నాతో వస్తారంటే తెలీదని చూస్తా. నేను ఈ నీది జైలు ఇష్యూ క్లోజ్డ్ కాబట్టి అయినా కూడా నేను దాన్ని ఎందుకు టచ్ చేశానంటే, ఆ రోజు నువ్వు సఫర్ అయ్యావు బాగా. నీతో పాటు కొంతమంది ఆర్టిస్టులు సఫర్ అయ్యారు అన్నయ్య. లేడీ ఆర్టిస్టులు అండి, బెంగళూరు పద్మ లాంటి లేడీ ఆర్టిస్ట్, మధుమణి గారు అందరూ సఫర్ అయ్యారు పాపం, చాలా మంది సఫర్ అయ్యారు. బట్ దాని ఫలితం ఈ రోజు కనపడుతుంది. ఆ ఫ్రూట్స్ ఉన్నాయి కదన్నయ్య ఇవాళ. సో ఇది రేపు పొద్దున ఎటు దారి తీస్తుందో అంటే అసలు ఇది కూడా అసలు నేను ఎప్పుడు ఉద్యమం అనుకోవట్లేదు అన్నయ్య. ఇది నేను అంటే ఎలా చెప్పాలి, ఇది ఒపీనియన్. కూర్చుని ఇప్పుడు బేసిక్గానే మనకి ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందన్నమాట. ఒక స్టోరీ ఉంటే యువర్ ఒపీనియన్, మై ఒపీనియన్, ఫ్యాక్ట్, 3 ఉంటాయి దానికి. నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఫ్యాక్టు, తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి, ఫ్యాక్టు. ఒపీనియన్స్ మారుతున్నాయి, ఎందుకు ఇవ్వాలి, రూలా, ఇవి ఒపీనియన్స్. ఫ్యాక్ట్ ఏంటి, బాటమ్ లైన్, తెలుగు కళాకారులు బాగుండాలి, ఇది బాటమ్ లైను. దానికి ఒపీనియన్స్ మారుతున్నాయి. అసలు దీంట్లో వాళ్ళ ఉద్యమమే కాదన్నయ్య, అది కూర్చుని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుని పేపర్ మీద వెళ్ళిపోయే మ్యాటర్ ఇది నన్ను అడిగితే. అంటే నాకు చదువు ఉంది కాబట్టి ఛానల్స్ దగ్గర, ప్రొడ్యూసర్ల దగ్గర. కాకపోతే నాకు ఒక దాన్ని ఏమంటారు, పోస్ట్ లేదు. ఇప్పుడు కౌశిక్ ఆర్టిస్ట్కి వెళ్తే ఎవరు డేకడు. సో ఒక అసోసియేషన్ ఉంది కాబట్టి, దానికి ఒక ఫార్మాలిటీ ఉంది, పద్ధతి ఉంది కాబట్టి, సో దాని ప్రకారం వెళ్ళి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దాంట్లో గెలిచి ప్రెసిడెంట్ అయ్యి అప్పుడు వాళ్ళ ముందు కూర్చుని, సార్ మాకు ఇది కావాలి సార్, మీకేం కావాలో చెప్పండి, నేను ఇవాళకి చెప్తానే గర్వంగా, ఐఎమ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్. నేను ఏ సీరియల్ చేస్తున్నా 45 సీరియల్ కూడా అదే చెప్తా ప్రొడ్యూసర్కి, నేను మీ మనిషినండి, మీ ప్రొడ్యూసర్ బాగుంటేనే నేను బాగుంటాను నమ్మేవాడిని. నేను మామూలుగా చెప్తా, ఏ ప్రొడ్యూసర్కి కమిటీ ముందు చెప్తానన్నయ్య, నేను 9 దాకా చేస్తానండి, చూసుకోండి అని చెప్తా, మాట వరుసకి చెప్తా. బట్ నిజంగా ఇబ్బంది వస్తే ఫుల్ నైట్ పని చేస్తాను నేను అంత అకామిడేటివ్, అంత కోఆపరేటివ్గా ఉంటానన్నయ్య. చెప్పడం వరకు నా స్థాయికి, నా స్థానానికి చెప్తా, ఏమండి నా వర్క్ 9 to 9 అండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. సో ఇప్పుడంటే ఎస్టాబ్లిష్ అయిపోయాను కాబట్టి ఎక్కువ లేట్ చేయను అన్నవాడినే నిజంగా లొకేషన్ ఇబ్బంది అయ్యో, ఆ ప్రొడ్యూసర్కి, నిర్మాతకి, ఆర్టిస్టు ఇబ్బంది అయ్యి ఉంటే నేను ఫుల్ నైట్ అదే ఒకటే పేమెంట్కి పనిచేస్తా. అది నా సంస్కారం. ఇవాళకి అదే అంటున్నాను నేను. నిర్మాతలు అందరితో కూర్చొని మీకేం కావాలి తెలుగు వాళ్ళ నుంచి చెప్పండి అంటే, నాకు బాధ ఏంటంటేనయ్యా, నిర్మాతలకి తెలుగు వాళ్ళ మీద ఒక యావగింపు వచ్చేసింది. ఒకళ్ళిద్దరు మన తెలుగు ఆర్టిస్టులు చేసిన పనికి అందరు ఆర్టిస్టుని అదే బట్ట కట్టేస్తున్నారు. నేను అలా చేయకండి అంటాను. అందరం మనుషులు, అందరం తప్పు చేస్తా ఉన్నాయా, ఒక అవకాశం ఇవ్వండి, ఒక 2 వార్నింగ్లు ఇవ్వండి అబ్బా. కొత్తగా వచ్చింది ఈ మధ్య టర్మ్ నాన్ కోఆపరేషన్. స్వాతంత్రప్పుడు విన్నా ఆ మాట, నేను మళ్ళీ వింటున్నాను టీవీ ఇండస్ట్రీ, తెలుగు టీవీ ఇండస్ట్రీలో వింటున్నాను. నిజంగా బ్యాడ్ లక్ మనకి. అంటే ఒక ఆర్టిస్టు, ప్రొడ్యూసర్ అనేవాడు బాగుంటాడు, నేను అలాగా అందరూ అనుకోకపోవచ్చు. సరే, ఒక నిర్మాతకు ఒక ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టాడు అన్నయ్య, లేడీయో జెంటో ఇబ్బంది పెట్టినప్పుడు ఒక 2 వార్నింగ్స్ కరెక్ట్ కాదు, 2 times చూడండి. 2 times దాటి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తే అప్పుడు నేనే చెప్తున్నా, నాన్ కోఆపరేషన్లో పక్కన పెట్టండి, 3 months 6 months. అలా కాకుండా ఫస్ట్ ఒక ఇష్యూ రాగానే నిర్ణయం తీసుకుని మీరు నాన్ కోఆపరేషన్లో ఒక ఆర్టిస్ట్ని పక్కన పెట్టడం వల్ల కెరీర్ పోతుందన్నయ్య. లాస్ట్ ఇయర్ ఒక హీరోని బ్యాన్ చేస్తే, ఒక హీరోని నాన్ కోఆపరేషన్లో పక్కన పెడితే 6 months అతను పడింది నాన్ కోఆపరేషన్. ఈ జనవరికి అయిపోయింది నాన్ కోఆపరేషన్. డిసెంబర్ ఇవాళ దాకా అతనికి వేషం లేదన్నయ్య. హీరో స్థాయి వాడికి అలా ఉంటే, ఒక వదిన క్యారెక్టరు, మరదల క్యారెక్టరు చేసే వాళ్ళు అలా నాన్ కోఆపరేషన్లో 3 నెలలు 2 నెలలు బ్యాన్ అయితే వాడిని ప్రొడ్యూసర్ పెట్టుకుంటాడు అన్నయ్య. సైకలాజికల్గా ఏమనుకుంటాం, ఓ ఈ నిర్మాతనే ఇబ్బంది పెట్టినాడు, నన్ను ఇబ్బంది పెడతాడేమో రేపొద్దున అని పెట్టుకోరు.
వాళ్ళ కెరీర్లు ఏమైపోతాయి, వాళ్ళ ఫ్యామిలీలు ఏమైపోతాయి. మనందరం దేవుళ్ళం దేవతలం కాదుగా, మనుషులం, తప్పులు చేస్తాం కాబట్టి అవకాశం 2 ఎక్స్క్యూజ్లు ఇమ్మంటున్నాను. అంటే నా బాధ ఏంటంటే మనవాడే మనవాడిని గౌరవించడం, తలకనొప్పి అక్కడ.